నెల్లూరులో ఎంతో కాలం నుంచి మదీనా వాచ్ కంపెనీ, మదీనా వాచ్ అంటే అసలు వెళ్ళినటువంటి ఒక బ్రాండ్. అసలు దాని గురించి ప్రత్యేకంగా చెప్పలే. బహుశా నాకు తెలిసి మొదటి నుంచి అదే ఉండింది స్టార్టింగ్. వారి యొక్క అధినేత ఇంతియాజ్ గారు మరియు వారి యొక్క కుమారులిద్దరు షోయబ్ అండ్ ఉస్మాన్, వీళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళని చూసి వాళ్ళని యొక్క స్ఫూర్తితో అనేక మంది ముందుకు రావాలి. ఎందుకంటే నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా, ఒక మోడర్న్ సిటీగా, భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేయాలనే ఉద్దేశంతో 2014-19లో నెల్లూరు మొత్తం రోడ్లు, సిమెంట్ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, ఆల్ పార్సిటీ ఎన్నో చేసాం. అయితే 14-19 తర్వాత గత ప్రభుత్వం దీన్ని నిర్ణయం చేసి పక్కన పడేసింది. మళ్ళీ ఇదే శాఖకి నేను మళ్ళీ మంత్రి కావటం, అయితే ఖజానా ఖాళీగా ఉంటాం. ఈరోజు ఖజానాలో డబ్బులు లేవు. ఏ పని చేయాలన్నా డబ్బులు ఉండాలి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అనుభవంతో దీన్ని మెల్లగా తీసుకొస్తున్నారు. ఈ సందర్భంలో నెల్లూరులో ఈ మధ్య నెల్లూరు సిటీ వరకు అయితే పర్టికులర్గా మొత్తం నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న అన్ని పార్కులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించాను. సిటీకి తీసుకుంటే సిటీలో ఒక 24 పార్కులు డెవలప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే దాని మెయింటెనెన్స్కి లోకల్గా ఉన్న వ్యాపారస్తులు, డెవలప్ అయిన వ్యాపారస్తులు, లాంగ్ పీరియడ్ వాళ్ళని ఇన్వైట్ చేసి మెయింటైన్ చేసేటట్టుగా మాట్లాడమని యాక్చువల్గా నేను కమిషన్ చెప్పాను. ఈ లోపలే మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ గారు వారి కుమారులు ముందుకు వచ్చి, మేము నెల్లూరు టౌన్కి కొంత చేస్తాం సర్వీసు, మాకు ఆ ఐలాండ్స్ ఇవ్వండి, ఐలాండ్స్ని బాగా మోడర్నైజ్ చేస్తాం, మీరు అనుకున్న పద్ధతిలో అంతకంటే బాగా చేస్తామని ముందుకు వచ్చారు. ఈరోజు ఏసీ సెంటర్లో ఉన్న ఈ ఐలాండ్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి, ఏసీ సెంటర్ అంటారు, ఏసీ సుబ్బారెడ్డి స్టాచ్యూ ఉండే ఈ ఐలాండు, అదేవిధంగా గాంధీ స్టాచ్యూ, అదేవిధంగా అంబేద్కర్, నెహ్రూ, ఇందిరా స్టాచ్యూ, ఈ స్టాచ్యూస్ ఎక్కడైతే ఉండో ఆ ఐలాండ్ అన్నిటినీ ఈ యొక్క మదీనా వాచ్ కంపెనీ అధినేతలు, యాక్చువల్గా అధినేత వారి కుమారులు చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు టౌన్లో చెప్పుకుంటున్నారు చాలా చక్కగా చేశారని. నేను వాడు మార్నింగ్ కూడా వేరే మీటింగ్ పెడితే ఐలాండ్స్ చాలా బాగా చేశారు సార్ అన్నారు. అయితే అనుకోకుండా వాళ్ళు వాడు మార్నింగ్ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకే చెప్పా, నాకు ఉదయం చెప్పిన అధికారులు చెప్తే నేను చూస్తానని చెప్పా. అనుకోకుండా అప్పుడే వాళ్ళు రావటం, నేను ఇవాళ వస్తున్నానని చెప్పాను. ఆ నేపథ్యంలో ఇక్కడికి దాన్ని చూడటానికి వచ్చాను. చాలా బాగా చేశారు. వీటిని ఇనాగరేషన్ కూడా ఈ మంత్ 22, 23 ఆ ప్రాంతంలో ఇనాగరేషన్ యాక్చువల్గా నేను, మంత్రివర్యులు రామనారాయణ గారు మేమందరం కలిసి యాక్చువల్గా శ్రీధర్ రెడ్డి అందరం కలిసి ఇనాగరేట్ చేస్తాం. మరొకసారి ఈ మదీనా వాచ్ అధినేత ఇంతియాజు వారి కుమారులని, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తం నేను యాక్చువల్గా అభినందిస్తున్నాను. ఎందుకంటే వీరి స్ఫూర్తితో 10 మంది ముందుకొచ్చి ఒక్కొక్కరు నెల్లూరులో ఉన్న ఒక పార్కుని మెయింటెనెన్స్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పార్కుని మొత్తం డెవలప్ చేస్తున్న మున్సిపాలిటీ, పార్కులో పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తాన్ని నేను సిఎస్ఆర్ ఫండ్లో ఏర్పాటు చేస్తున్నాను దాతల ద్వారా. ఆ పార్కులు మెయింటైన్ చేయడానికి ఒక్కొక్క పార్కుని ఒక్కొక్కరు తీసుకొని మెయింటైన్ చేసే విధంగా నెల్లూరులో ఉన్న వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు కాస్త ముందుకు రావాల్సిందిగా నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పాను, మీరే కాంట్రాక్ట్ చేయండి. ఎవరైతే సక్సెస్ఫుల్గా వ్యాపారంలో ఇబ్బంది లేకుండా ఉన్నారో దానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటే దాని మెయింటెనెన్స్ బాగుంటుంది. గవర్నమెంట్ కంటే కూడా ఉన్న విషయం ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వం చేసే దానికంటే ప్రైవేటు వ్యక్తులు మెయింటైన్ చేస్తే ఇంకా బాగా చేస్తారనేది ఇక్కడ ఉద్దేశం. అందువల్ల సేవాభావంతో మీరు కూడా ముందుకు వస్తే సంతోషిస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.